అవును సార్. అవును. ఒక్క ఆ, నిమిషం. ఆ, అందరు జాయిన్ అవ్వంగానే స్టార్ట్. అదే అదే అదే. వాళ్ళ కాల్ కట్ అయిపోయింది. వచ్చినాయా మెసేజ్? స్వామి హలో, ఆ స్వామి కాల్ కట్ అయింది స్వామి. ఒక 10 సెకండ్లలో మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఓకే. ఇంకా అందరూ రాలేదు స్వామి. Sorry, Suryaji, I mistakenly mute you. Sorry. ఇంకా కాల్ రెస్టోర్ కాలేదా కొంచెం సేపు? వచ్చింది సార్. 17 మంది జాయిన్ అయ్యారు. మీరు చదవచ్చు అనుకుంటా. ఓకే ఓకే 17 మంది ఉన్నారు ఇప్పుడు. ఓకే ఓకే. అది కొంచెం ముందు నుంచి చదువుతానండి, మరి ఎక్కడ కట్ అయిందో తెలియదు కదా ఎగ్జాక్ట్గా. ఏ శబ్దమైనను దాని అర్థము మీదనే ఆధారపడి ఉన్నది. దత్త శబ్దమునకు అర్థము దానము అని, కావున దానము ద్వారానే దత్తుని చేరగలరు. దానమున్న చోట స్వార్థము నిలువదు, స్వార్థము ఉన్న చోట దానము నిలువజాలదు. స్వార్థము దానము ఈ రెండును చీకటి వెలుగులు. ఎంతవరకు స్వార్థభావం ఉండునో అంతవరకు దత్త శబ్దమును ఉచ్చరించుటకు అర్హత లేదు. స్వార్థము ఒక పరమాణువు మాత్రము మిగిలియున్నను దత్తుడు త్యజించివేయును. సర్వాంగ సుందరి అయినను సర్వాలంకార భూషిత అయినను చిన్న కుష్ఠురోగపు మచ్చ ఉన్నచో కన్యను ఎట్లు వధువును అన్వేషించువారు వదిలివేయుదురో అట్లే నీలో కోటానుకోట్ల జన్మల నుండి స్వార్థము పేరుకొని మేరు పర్వతం వలె ఉన్నది. అట్టి నీకు దత్త పరీక్షలు వ్యర్థము. పిచ్చివానికి ఎంఏ పరీక్షాపత్రము ఇచ్చినట్లుండును. స్వార్థమంతయును పోయి నాలో ఎట్టి స్వార్థము లేదని భావించువాడు తనలో గూఢముగా దాగి ఉన్న పరమాణు మాత్ర స్వార్థమును గుర్తించని వాడు దత్త పరీక్షకు అర్హుడు. మళ్ళీ ఒకసారి చూతానండి. స్వార్థమంతయును పోయి నాలో ఎట్టి స్వార్థము లేదని భావించువాడు తనలో గూఢముగా దాగియున్న పరమాణు మాత్ర స్వార్థమును గుర్తించని వాడు దత్త పరీక్షకు అర్హుడు. దత్త పరీక్షలో అతి సూక్ష్మముగా ఉన్న ఆ స్వార్థము బయట పెట్టబడును. దానిని గుర్తించి ఆ కొంచెము పోగొట్టుకొని పరిపూర్ణముగా శుద్ధుడగుటకు దత్త పరీక్ష ఉపయోగపడును. శుద్ధమైన తెల్లని వస్త్రములో నల్లని మసి కొంచెము అంటినప్పుడు దానిని పోగొట్టుటకు సబ్బును ఉపయోగించును. కానీ బొగ్గు యొక్క మసిని పోగొట్టుటకు సబ్బును ఉపయోగించుట వ్యర్థము. కావున అందరికీ నీ దత్త పరీక్షలు ఉండవు. ఆలు రాని వాడికి ఎంఏ పరీక్ష పెట్టనేలా? 2 సంవత్సరములు ఎంఏ కోర్సు చదివి ఈ కోర్సులో నేను పరిపూర్ణ జ్ఞానము సంపాదించుకున్నాను అనుకున్న వానికి ఎంఏ పరీక్షలు పెట్టవలేను. ఆలు నేర్చుకున్నట్టుకు 1వ క్లాసులో చేరువారు చాలామంది ఉందరు. ఎంఏ కోర్సు వరకు పోయి ఎంఏ పరీక్షలు రాయువారు చాలా కొద్దిమంది ఉందరు. కావున దత్త పరీక్ష స్థాయి వరకు పోయిన అత్యుత్తమ సాధకులను కొద్దిమందినే దత్తుడు తన వద్దకు ఆకర్షించును. వారికి దత్త పరీక్షను పెట్టి వారిలో మిగిలి ఉన్న ఆ కొంచెం మాలిన్యమును తీసివేసి వారికి పరిపూర్ణ ముక్తిని దత్తుడు ప్రసాదించును. సాధనలో శిఖర స్థాయికి చేరి పుట్టుమచ్చ ప్రమాణముగా కులభేదము అను అజ్ఞాన కళంకమున్న శంకరాచార్యులకు దత్తుడు చండాల రూపమున పరీక్ష పెట్టి ఆ కళంక బిందువును ప్రక్షాళము చేసి చివరిలో సశరీర కైవల్యము ఇచ్చెను. శ్రీకృష్ణుని వద్దకు దుర్యోధనుడు, అర్జునుడు వచ్చినారు. దుర్యోధనుడు అక్షరములే రానివాడు.
వారికి స్వామి దత్త పరీక్షలు పెట్టలేదు. అర్జునుడు సాధనలో శిఖరస్థాయిని చేరిన భక్తుడు కావున వానికే స్వామి దత్త పరీక్ష పెట్టాను. అందుకే పార్థునే ముందుగా కోరుకోమన్నాను. ఇంకా ఇవ్వలేదురా. అట్లే భక్తిలో శిఖరస్థాయికి పోయిన వారు గోపికలు. వారికి శ్రీకృష్ణునిచే దత్త పరీక్షలు పెట్టబడి ఆ పరీక్ష ప్రశ్నాపత్రము అందించిన ఇన్విజిలేటర్ నారద మహాముని. ఆ పరీక్షలో రుక్మిణి మొదలగు వారే ఓడిపోయిరి. కావున దత్త పరీక్షలు కఠినములని భక్తులెవ్వరూ భయపడనవసరం లేదు. మీరు పరీక్ష వ్రాయుదమని వచ్చినను దత్తుడు పరీక్ష పెట్టడు. మీరు పరీక్ష వ్రాయుదమని వచ్చినను దత్త పరీక్ష పెట్టబడదు. మొదటి తరగతి చదువుచున్నవారు యూనివర్సిటీకి వెళ్ళి ఎంఏ పరీక్ష వ్రాయుదమనియు ఎంఏ పరీక్ష చాలా కఠినముగా ఉండుననియు మాట్లాడుట హాస్యాస్పదము. నారద, ప్రహ్లాద, భీష్మ, అర్జున, ధర్మరాజ, రుక్మిణి గోపికల స్థాయిలో ఉన్న మహాభక్తులకే దత్త పరీక్ష ఉండును. దత్త పరీక్షలు కఠినముగా ఉండును. కావున దత్తుడు మాకు అక్కరలేదు అని చెప్పువారు ఎంత ఎగిరినను అందని ద్రాక్ష పండ్లు పుల్లగా ఉండును. కావున మాకు అక్కరలేదు అన్నవారే. అసలు నీకు ద్రాక్ష పండు అందిన గదా తీపి పులుపు అని చెప్పుటకు. కావున దత్తుని చేరుటకు ఎట్టి అర్హత లేని వారును, ఎంత ఎగిరినా దత్తుని స్పృశించలేని వారును దత్తుడు మాకు అక్కర్లేదనుచున్నారు. అక్కడ ఏదో దత్తుడు చిక్కినట్లు, చిక్కిని దత్తుని వారే కాదన్నట్లు. కావున దత్తుని విశ్వసించిన వారును, గుర్తించి దత్తుని చేరువారును కోటాను కోట్ల జన్మలయందు తపస్సు చేసి ముక్కోటి దేవతల అనుగ్రహము పొందిన వారై ఉండవలెను. నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఇచ్చారండి స్వామి. అనఘాష్టమి సందేశం 27/11/2002. భగవానుని నిర్ణయమే శిరోధార్యము. దీని మీద మెసేజ్ అండి. ధర్మరాజు దుష్టుడైన దుర్యోధనుడు చేయు అపకారమునకు ఓర్పు వహించి కృష్ణుని దూతగా పంపినప్పుడు కూడా 5 గ్రామములు ఇచ్చిన చాలని ఎంతో ఓర్పును ప్రకటించెను. కానీ పరమాత్మ ప్రయత్నించి మార్గము లేక యుద్ధమును నిశ్చయము చేసినప్పుడు శస్త్రాస్త్రములను కింద పడవేయలేదు. అయితే అర్జునుడు రాజ్యము లేకున్నను పర్వాలేదు అని స్వార్థరహితుడై శస్త్రాస్త్రములను కింద పడవేశను. ధర్మరాజు, అర్జునుడు ఇరువులో ఎవరు గొప్పవారు? దీనికి స్వామి సమాధానం ఇస్తున్నారు. ఈ ఇరువురిలో ధర్మరాజే గొప్పవాడు. ఏలననగా సంధి ప్రయత్నము చేయు వరకును ఇరువురును ఓర్పు వహించి స్వార్థరహితులై శాంతిని కోరిరి. కానీ భగవానుడు నిర్ణయించిన తర్వాత అందులో ఎట్టి అధర్మము ఉండదు. ఆయన నిర్ణయమే ఆయన ఇచ్చయే ధర్మమని తెలిసినవాడు ధర్మరాజు. ఆయన నిర్ణయమే ఆయన ఇచ్చయే ధర్మమని తెలిసినవాడు ధర్మరాజు. భగవంతుడు నిర్ణయించిన దానిలో కూడా అధర్మం ఉన్నదేమో అని శంకించినవాడు అర్జునుడు. దుర్యోధనుడు ధర్మార్జునులకు సోదరుడు మాత్రమే. సర్వజీవులను సృష్టించి జగత్పిత అయిన భగవంతునికి దుర్యోధనుడు పుత్రుడే. పుత్రవాత్సల్యము సోదరవాత్సల్యములలో ఏది ఎక్కువ? సర్వజీవులను సోదరులే కదా. కావున తనకు దుర్యోధనిపై ఉన్న ప్రేమ కన్నా సర్వపితయగు శ్రీకృష్ణ భగవానునకు దుర్యోధనిపై ప్రేమ ఎక్కువ కలదు. ఎక్కువ ప్రేమ కలవాడే శిక్షించి నిర్ణయించినప్పుడు తక్కువ ప్రేమ కలవాడు అడ్డు వచ్చుట అవివేకము. కావుననే అజ్ఞానమునబడిన అర్జునునకు జ్ఞానబోధ చేయవలసి వచ్చును. ధర్మజ్ఞుడు జ్ఞాని కావున వానికి గీతాబోధ అక్కరలేదు. పార్థుడు జ్ఞాన అజ్ఞానముల మిశ్రమం.
పార్థుడు ఈ లోకమున ఉన్న నరుని సూచించును. కావుననే పార్థునకు నరుడనే నామం ఉన్నది. కొంత తెలిసి కొంత తెలియని వాడే నరుడు. వీనికి తెలియచెప్పుట బ్రహ్మదేవుని తరము కూడా కాదు. కావున బ్రహ్మదేవుడు అగు దత్తుడు మాటి మాటికి అవతరించవలసి వచ్చుచున్నది. చెప్పిన దానిని తన స్వార్థమునకు అనుకూలముగా అపమార్గమున సమన్వించుటలో నరుని మించిన ప్రాణి లేదు. శంకరులు చెప్పిన దానిని శిష్యులు అపార్థము చేసుకొనగా శంకరులే రామానుజ రూపమున వచ్చాను. రామానుజులు చెప్పిన దానిని శిష్యులు అపార్థము చేసుకొనగా రామానుజులే మరల మధ్యుల రూపములో వచ్చాను. చివరకు అర్జునుడు విశ్వరూపమును చూచుటయను కరెంట్ షాక్ చికిత్స పొందిన తరువాత అతి తెలివి ప్రశ్నలను వేయుట మానుకొని తెలియనిది అడుగుట అను తత్వముతో ఆ తరువాత ప్రశ్నలను వేసినాడు. ఇక మూడోవాడగు భీముని సంగతి ఏమి? ద్రౌపది వస్త్రాపహరణ సమయముననే దుర్యోధనుని చంపుటకు సిద్ధమైనవాడు. ఇతడికి అంత ఓర్పు లేదు. పూర్తి అజ్ఞానిని సూచించుచున్నాడు, తెలియనివాడు. ఇతడు అర్జుని వలె అస్త్ర సన్యాసము చేయలేదు. ఇతనికి గీతాబోధ అక్కరలేదు. ఈ విధముగా సాత్విక గుణీయగు ధర్మజుడు తెలిసినవాడు, తమో గుణీయగు భీముడు తెలియనివాడు, అహంకార స్వరూపియగు అర్జునుడు తెలిసి తెలియనివాడు. శ్రీకృష్ణుడు యుద్ధమును ఆపక సంహారమునకు కారణమయ్యనని ఉదంకుడు కృష్ణుడిపై కోపించినాడు. మళ్ళొకసారి శ్రీకృష్ణుడు యుద్ధమును ఆపక సంహారమునకు కారణమయ్యనని ఉదంకుడు కృష్ణుడిపై కోపించినాడు. ఉదంకుడు అనగా ఉత్ అంకః అని అర్థము. ఉత్ అనగా ఉన్నత స్థానము, అంకః అనగా లక్షణము లేక స్వరూపము అని అర్థము. అనగా అహంకార స్వరూపుడని అర్థము. కావుననే ఇతనికి విశ్వరూప ప్రదర్శనమును విద్యుత్ చికిత్స చేయవలసి వచ్చెను. ఈ విశ్వరూప ప్రదర్శనమును విద్యుత్ చికిత్స కౌరవ సభలో కూడా భగవానుడు చేసినాడు. ఈ చికిత్స వలన కౌరవులు మారలేదు. ఏలననగా వారి అహంకారము కోటాను కోట్ల జన్మల నుండి కొండ వలె పేరుకొని ఉన్నది. ఉదంకుడు అర్జునుడు భక్తులు. భగవంతుని నిర్ణయము సరికాదని తమ ఉద్దేశ్యమే ధర్మమనియు తాత్కాలికమైన లోపమునకు లోబడినారు. ఈ లేత పిచ్చి సిద్ధులను ప్రదర్శించుటయను చికిత్స వలన మానిపోవును. కానీ పిచ్చి ముదిరిన వారి యందు ఎట్టి చికిత్సలు పనిచేయవు. అక్కడికేదో యుద్ధ నిర్ణయము చేసిన కృష్ణుడు కఠినుడైనట్లును, తాము కరుణ ప్రేమ స్వరూపులైనట్లును అర్జునుడు ఉదంకుడు భగవద్ నిర్ణయమును తప్పుపట్టినారు. భగవానుడు ఈ ఇరువురు జీవుల కన్నను అనంతమైన ఓర్పు, అనంతమైన కరుణ, అనంతమైన ప్రేమ, అనంత వాత్సల్యముల మహాసాగరం. ఈ ఇరువురును కేవలము బంధువులు. కౌరవ సభలో కృష్ణుడు ఎందరో ఋషులను రావించి దుర్యోధనుకు ఎంతో జ్ఞానబోధ చేయించినాడు. కానీ ప్రయత్నములన్నీ నిష్ఫలములైనవి. మురికి పట్టిన వస్త్రమును ఎన్నో రకములైన సబ్బులతో ఉతికినను అది పోదు. ఆ వస్త్రమును తల్లి చించి పారవేసినది. మరి ఒక శుభ్ర వస్త్రమును కుమారునికి ఇచ్చినది. ఇది వాత్సల్యమా, ద్వేషమా? అట్లే దుర్యోధనుడును జీవుని యొక్క బాహ్య వస్త్రము వంటి స్థూల శరీరమును చించి పారవేసి మరల ఆ జీవునికి అంటిన మరకలు కూడా నరకములో ఉతికించి ఆ జీవుని స్వర్గమునకు రప్పించి దివ్యమైన శరీరముని ఇచ్చినాడు. కావున ఈ శిక్షలో భగవంతుని యొక్క వాత్సల్యమే ప్రధానము, కానీ
ఇందులో ద్వేషమేమీ లేదు. స్థూల శరీరము అన్నస్వరూపము. అన్నము యొక్క గుణములే మనోభావములుగా మారుచున్నవి. అత్యుష్ణ క్షార ఆమ్లం అంటే యాసిడ్ బేస్. ఆ అత్యుష్ణ క్షార ఆమ్లాది ఆహారము రజోగుణమును, ఎక్కువ కాలము గడిచిన ఆహారము తమో గుణమును అంటే నిల్వ ఉన్న ఫుడ్ అనమాట. క్షీరాది ఆహారములు సత్వగుణమును పెంచునని గీతలో చెప్పబడినది. కావున అన్నస్వరూపమైన ఈ దేహము మనస్సుపై ప్రభావమును చూపుచున్నది. మసిపట్టిన వస్త్రమును ధరించిన వాని శరీరమునకు మసి అంటినట్లు అన్నముచే వృద్ధి చెందు ఈ స్థూల దేహము మనోరూపుడైన జీవుడిపై ప్రభావమును చూపుచున్నది. ఎంత ఉతికినా ఆ వస్త్రముపై మసిపోనప్పుడు తల్లి ఆ వస్త్రమును చించివేసి పిల్లవాని శరీరమునకు అంటిన ఆ మసిని కూడా సబ్బుతో తోమి పోగొట్టి మరి ఒక నూతన వస్త్రమును అందించినట్లే అన్నపానాదుల ప్రభావము చేత అంటుచున్న దుర్గుణములు గల జీవుని యొక్క బాహ్య వస్త్రమైన అన్నపానీయ స్వరూపమైన దేహమును చించివేసి ఆ జీవునికి అంటిన దుర్గుణములను కూడా నరకములో క్షాళనము చేసి అంటే క్లీనింగ్ చేసి మరల నూతన జన్మను ప్రసాదించుట ద్వేషమని భావించువారు అజ్ఞానులు. గురువు శిష్యుని దండించుట వాని శ్రేయస్సు కొరకే గాని ద్వేషముతో కాదు. ప్రకాశములో చీకటి ఎట్లు ఉండదో ప్రేమస్వరూపుడైన భగవంతునకు ద్వేషము అట్లు ఉండదు. ఆయన ఏం చేసినను ప్రేమయే. ఇది తెలియక కొందరు క్రీస్తు అవతారము దుష్టులను ప్రేమతో దిద్దుచున్నదనియు, కృష్ణుడు దుష్టులను చంపి దండించినాడనియు, కృష్ణుని కన్నను క్రీస్తు గొప్పవాడనియు ప్రలాపములు చేయుచున్నారు. ఒకే భగవంతుని యొక్క రెండు వేషములే క్రీస్తు కృష్ణుడు. కరుణతో ప్రేమతో కౌరవులను దిద్దుటకు వాసుదేవుడు ఎంతయో ప్రయత్నించెను. ఇట్లు ప్రేమతో దిద్దుటకు అహింసతో కరుణతో మార్పు తెచ్చుటకు విదేశములలో వచ్చిన అవతారమే క్రీస్తు. భారతదేశములో వచ్చిన అవతారము బుద్ధుడు. బుద్ధావతారము కలియుగ ఆరంభమును వచ్చినది. ప్రేమతో బోధించినాడు. మారుటకు కలియుగమంతయు సమయం ఇచ్చినాడు. ఇక యుగమంతయు సమయమిచ్చినను మారరని వానిని దండోపాయముతో మార్చవలెను. కావుననే కలియుగాంతమున కల్కి అవతారము వచ్చుచున్నది. ఇట్లు మారని వారికి పశుపక్షాది జన్మలు వచ్చుచున్నవి. ఇందులో కూడా భగవంతునికి వాత్సల్యమే తప్ప ద్వేషము లేదు. ఎలననగా మారనివాడు దైవము గురించి చింతించక ఎల్లప్పుడూ ఆహారము, నిద్ర, కాపురము అను భోగములకై స్వార్థమునకై నిత్యము ప్రయత్నించుచున్నాడు. పశుపక్షాదులు అట్లే ఉన్నవి కదా. కావున నరరూపమున ఉన్న ఇట్టి పశువునకు నరజన్మమేలా? వాడు కోరుకున్నవి పశుజన్మలో కూడా లభించుతున్నవి కదా. కావున ఎంత బోధించినను వినక కేవలము వాటినే కోరుకున్న వానికి అవి మాత్రమే కల. పశుజన్మను ప్రసాదించుట వాత్సల్యమే కదా. ఇందులో ద్వేషమేమున్నది? కావున పశుపక్షాది జన్మలు, నరకాది లోకములు భగవంతుని వాత్సల్యమును, ఔదార్యమును, ప్రేమలనే సూచించుచున్నవే తప్ప ద్వేషము కాదు. దీని తర్వాత స్వామి ఇంకొక మెసేజ్ అండి.
28/11/2002లో అబద్ధన్ పురుషం పశుం అని దీని మీద స్వామి రాసిన జ్ఞానం. పరమాత్మ లీలా వినోదము కొరకు ఈ జగత్తును సృష్టించి ఆడుకొండుచున్నాడు అని శృతివాక్యము గదా. జీవులు సుఖదుఖములను అనుభవించుచు సతమతమొగుచుండగా ఆయన వినోదించుట ఎంత న్యాయమని కొందరు భావించుచున్నారు. పూర్తిగా వివరణము తెలియక తెలిసి తెలియని వారి మాటలు పరమ హాస్యాస్పదములు. పరమాత్మ వినోదించుటకు జీవులతో కూడిన జగత్తును సృష్టించిన మాట నిజమే, కానీ అందులో జీవులు సమానముగానే సృష్టించబడినారు. ఒక జీవుని యందు రాగము కానీ ఒక జీవుని యందు ద్వేషము కానీ పరమాత్మకు లేదు. అయితే జీవులకు బుద్ధి స్వాతంత్ర్యము పరమాత్మ ఇచ్చినాడు. బుద్ధికి ఇచ్చిన స్వాతంత్రము వలన ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క విధముగా ప్రవర్తించును. కావున జీవుల యొక్క పుణ్య పాప కర్మలకు వారే బాధ్యులు. వాటి వాటి ఫలములను వారి వారి కర్మలను బట్టి అనుభవించుచున్నారు. వాటి ఫలములు ప్రకృతి నియమములను బట్టి వాటి అంతట అవే జరుగుచున్నవి. ఈ ప్రకృతి నియమములను సృష్టించిన వాడు పరమాత్మ. అంటే ప్రకృతి నియమాలు రెండు కూడా. నిప్పులో చేయి పెట్టినచో కాలుట అను ఫలము వచ్చును. నీటిలో చేయి పెట్టినచో చల్లగా నుండుట అను ఫలము వచ్చును. నిప్పును సృష్టించి దానికి కాల్చు గుణమునిచ్చినవాడు పరమాత్మయే. పరమాత్మ యొక్క భయము చేతనే నిప్పు కాల్చుటయను గుణమును విడనాడకయున్నది. నిన్ను నీ వేలును సృష్టించినవాడు కూడా పరమాత్మయే. నిప్పులో వేలు పెట్టినచో కాలునని బోధించినవాడు పరమాత్మయే. నీటిలో వేలు పెట్టినచో చల్లగా ఉండునని బోధించినది పరమాత్మయే. నీ బుద్ధికి విచారణ చేయు శక్తినిచ్చి నీకు స్వతంత్రము ఇచ్చినాడు. నీవు నిప్పులో వేలు పెట్టి వేలు కాలియుండగా పరమాత్మ వినోదము కొరకు ఈ సృష్టి చేసినాడనియు, నేను నేర్చుచుండగా పరమాత్మ వినోదించుచున్నాడని ఆక్షేపించుచున్నావు. తన తప్పును కప్పిపుచ్చుకొని ఎదుటివారిపై తప్పును త్రోయుటలో మానవుని మించిన మేధావి దేవ గంధర్వ యక్షాదులలో కూడా లేరు. ప్రతి విషయములోనూ భగవంతుని ఆక్షేపించుట జీవులకు ఆచారమైనది. నీవు ఏడ్చుట కొరకే భగవంతుడు సృష్టిని చేసి వినోదించినచో నీటిలో వేలు పెట్టి హాయిగా నవ్వు వారి సంగతి ఏమి? అంటే కొంతమంది నీటిలో వేలు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు, వారి సంగతి ఏంటి? ఏడుపు మాత్రమే ఆయనకు వినోదమునిచ్చినచో జీవులనందరినీ ఏడిపింపవలేను కదా. కావున నీ ఏడుపుకు నీవే కారణము. ఎక్సలెంట్ క్లారిటీ మెసేజ్ ఇచ్చారండి స్వామి. కావున నీ ఏడుపుకు నీవే కారణము, వారి నవ్వుకు వాడే కారణము. ఈ రెండింటినీ చూచి ఆయన వినోదించుచున్నాడు. ఇది ఎక్కువ మొత్తం అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తుంది. రియల్లీ ఎక్సలెంట్ మెసేజ్. మైసభలో దుర్యోధనుడు కాలు జారి పడినాడు. దానిని చూచి ద్రౌపది నవ్వి వినోదించినది. ఇచ్చట దుర్యోధనుడు పడుటకు ద్రౌపది ఏమాత్రమూ కారణము కాదు. ద్రౌపది నవ్వుటచే దుర్యోధనుడు పడలేదు. దుర్యోధనుడు పడినందున ద్రౌపది నవ్వినది. కావున జీవుల సుఖదుఖములను చూచి పరమాత్మ వినోదించుచున్నాడే తప్ప తన వినోదము కొరకు పరమాత్మ జీవులకు సుఖదుఖములను కల్పించలేదు. కర్తాహమపి సర్వస్య విద్య అకర్తారమవ్యయం అను గీత. అనగా నేను అన్నింటికీ కర్తను, కానీ నేను దేనికి కర్తను కాను అని అర్థం. అన్నింటికీ కర్తను అనగా సర్వ సృష్టికి కర్తను అని అర్థము.
దేనికి కర్తను కాను అనగా ఏ జీవుని యొక్క కర్మకు నేను కారణము కాదు అని అర్థం. ఈ విషయమునే గీతలో మరి ఒక చోట నా కర్తృత్వం న కర్వాణి లోకస్య సృజతి ప్రభు ప్రవర్తతే అని చెప్పబడినది. అనగా నేను ఎవరి కర్మలకు కారణము కాను, కర్తను కాను. ఏ కర్మలకు నేను ఫలమును ఇచ్చుట లేదు. ఆయా కర్మలకు ఆయా ఫలములని నేను సృష్టి ఆరంభమున నియమించిన ప్రకారముగా ఆయా కర్మలు చేయగనే ఆయా ఫలములు వచ్చుచున్నవి. మీ కర్మలకు కారణము మీకు నేనిచ్చిన బుద్ధి స్వాతంత్ర్యమే. కావున పరమాత్మ ఎవరి కర్మలకును కర్త గాని కర్మ గాని కార్యఫల ప్రదాత కాడు. నీవు నిప్పులో వేలు పెట్టగానే నీ వేలు కాలుచున్నది. నిప్పులో వేలు పెట్టుటాను కర్మ చేయగానే నీ వేలు కాలుగాక అని పరమాత్మ చెప్పుట లేదు. బుద్ధి స్వాతంత్ర్యము, కర్మలు, కర్మఫల భోగములు ఒకదానికి ఒకటి కారణములై సృష్టి చక్రము తిరుగుచున్నది. దీనిని త్రిప్పువాడు పరమాత్మ. భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని గీతలో ఇదే చెప్పబడినది. ఈ ఇరువురు జీవులను సృష్టించినవాడు పరమాత్మయే. పాలను కళ్ళును సృష్టించినవాడు పరమాత్మయే. మీ ఇరువురికి చెరువు ₹1 ఇచ్చినవాడు పరమాత్మయే. పాలు త్రాగిన బలమనియు కళ్ళు త్రాగిన రోగమనియు బోధించినవాడు పరమాత్మయే. నీ ఇష్టము వచ్చినది కొని త్రాగుటకు బుద్ధి స్వాతంత్ర్యం ఇచ్చినవాడు పరమాత్మయే. ఇంతవరకు పరమాత్మ కర్తయే. కానీ నీవు కళ్ళు త్రాగుటకు, వాడు పాలు త్రాగుటకు పరమాత్మ కర్త కాదు. ఇదివరకే ఏర్పరిచిన ప్రకృతి నియమములను అనుసరించి పాలు బలమును, కళ్ళు రోగమును ఇచ్చినవే కాని నీకు రోగమును, వానికి బలమును పరమాత్మ ఇయ్యలేదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అను న్యాయము చేత ఎవడు కర్తయో వాడే భోక్త కావలయును. కావున నీవే రోగమును, వాడే బలమును అనుభవించి తీరవలయును. మీ అనుభవములను చూచి ఆయన వినోదించవచ్చు. అంత మాత్రము చేత మీ కర్మలకు కర్తాకాడు, మీ కర్మఫలముల భోక్తాకాడు. ఆయన వినోదమును అనుభవించుట వరకే భోక్త. కర్త భోక్త మహేశ్వర. ఇదే గీతలో చెప్పబడినది. సృష్టి చేయుట వరకే ఆయన కర్త, వినోదించుట వరకే ఆయన భోక్త. గుర్రమునెక్కి సరైన మార్గములో నగరమునకు పోయి నీవు సుఖపడుటకును, లేక అపమార్గమున పోయి అరణ్యమున చేరి దుఃఖములు పాలగుటకు నీవే కారణము గాని గుర్రము కాదు. కావున పరమాత్మ సర్వకార్యశక్తి స్వరూపుడైనను ఆ కర్మఫలములను అంటడు. ఇచ్చట పరమాత్మ గుర్రము మాత్రమే. ఇదే శృతి అబధ్నన్ పురుషం పశుం అని చెప్పుచున్నది. రథము నడిపించువాడు కృష్ణుడే అయినను రధికుడు నరుడు. ఆ నరుడు ఎటువైపు పొమ్మన్నా అటువైపుకే కృష్ణుడు పోనిచ్చును. కావున రథము నడిపించు కర్మ కృష్ణుడు చేసినను దాని ఫలమును రధికుడగు నరుడే పొందును. అంటే అర్జునుడికి దాని ఫలం వస్తుంది. రణరంగము నుండి శిబిరమునకు తీసుకొని పొమ్మనచో కృష్ణుడు రథమును శిబిరమునకే తీసుకుపోయేడివాడు. శిబిరమున అర్జునుడు విశ్రమించి సుఖించడివాడు. శిబిరము నుండి రణరంగమునకు తీసుకొని పొమ్మనచో కృష్ణుడు రణరంగమునకే తీసుకుని పోయేడివాడు. రణములో
రణములో అర్జునుడు భీష్మ బాణముల చేత దుఃఖించడివాడు. ఆ సుఖమునకు గాని ఈ దుఃఖమునకు గాని కృష్ణుడు కారణము కాదు. పార్థుడే కర్త భోక్త ఆత్మానం రధినం విద్ధి అని శృతి జీవుడే రధికుడని చెప్పుచున్నది. కావున శ్రీ దత్త భగవానుడు కఠిన పరీక్షలు పెట్టి దుఃఖములనిచ్చి వినోదించుచున్నాడని అనుట అజ్ఞానం యొక్క పరాకాష్ట. సమయము ప్రకారముగా నీ కర్మల ఫలములను నీవు అనుభవించుచుండగా వినోదించినాడనే తప్ప కొత్త కష్టములను ఇయ్యలేదు. ఇంకనూ రహస్యమేమనగా ఆయన వినోదమునకు నీవు కారణమైనప్పుడు నీ దుష్కర్మ ఫలము కొంత రద్దు చేయబడుచున్నది. ఒకానొక సమయమున కార్తవీర్యార్జునుడు మేడ మీద నుండి పడి తన లొట్ట చేతులను మరియు 2 కాళ్ళు విరగవలసి ఉండెను. సరిగా అదే సమయమున తనను ఆశ్రయించిన కార్తవీరుని శ్రీదత్తుడు కాలితో తన్నగా లొట్ట చేతులు మాత్రమే విరిగెను, కాళ్ళు విరగలేదు. కావున తన పరీక్షకు వాడి కర్మఫలములను వాడుకున్నాడే తప్ప చేయని కర్మ యొక్క ఫలములను ఇయ్యలేదు. దత్తుని ఆశ్రయించిన సత్కర్మ యొక్క ఫలమే వాని కాలు విరగకుండుట. ఇది తెలియక వెర్రివారు శివాజ్ఞ లేనిదే చీమయేనా కుట్టదు అని తమ కర్మలను పరమాత్మపై త్రోయిచున్నారు. కొందరు పిచ్చి గురువులు ఈ కర్మఫలములను తాము దానము చేయదుమని వాగుచున్నారు. కర్మఫలములను రద్దు చేయగలవాడు శ్రీదత్తుడొక్కడే. కానీ వాటిని శ్రీదత్తుడు ఎప్పుడు రద్దు చెయ్యడు. అవసరమైనచో భక్తుల కర్మఫలములను తానే అనుభవించి రద్దు చేయును. కావున శ్రీ దత్త సద్గురువును ఎప్పుడును అట్టి పిచ్చి మాటలను బోధించడు. దీంతో ఈ మెసేజ్ అయిందండి. నెక్స్ట్ కంటిన్యూషన్ కానీ 29/11/2002లో బ్రహ్మము తర్కమునకు అందదు. బ్రహ్మము తర్కమునకు అందదని శృతులు చెప్పుచున్నవి. నైషాతర్కేణ అతర్క్య అని శృతులు. తర్కమనగా 10 మంది పండితులు తర్కించి తమ బుద్ధులతో నిర్ణయించినది. ఒక్కడే చూచి నిర్ణయించినప్పుడు వాడు భ్రమకు గాని కంటి దోషమునకు కానీ లోను కావచ్చును. తర్కము చేత నిర్ణయించినప్పుడు ఎవరి బుద్ధికిని అందదని సారాంశము. నా మేధయా యో బుద్ధే పరతః అనుశృతులు. ఇక వాక్కులకు గాని కన్నులకు గాని చిక్కుననుగొనుట హాస్యాస్పదం. అంటే వీటికి దొరుకుతాడు అనుకోవటం, వాక్కు కానీ కంటికి దొరుకుతాడు అనుకోవటం హాస్యాస్పదం. యతో వాచః మనసా సహ న సదృశే ఇత్యాది శృతులు కన్నులకు గాని వాక్కునకు గాని మనస్సునకు గాని బ్రహ్మము అందదు అని చెప్పుచున్నవి. అయితే ఇట్టి ఊహకు అందని పరబ్రహ్మము ఉన్నదని శృతి చెప్పుచున్నది. అస్తిత్యేవ అని శృతి, అంటే గాడ్ ఎగ్జిస్ట్ అని అనగా బ్రహ్మము ఉన్నది అని మాత్రమే చెప్పగలము అని అర్థం. ఇట్లు యముడు నచికేతనుకు చెప్పినాడు. అయితే శృతి ప్రత్యక్షానుభవము లేనిదే చెప్పదు. ఏ శృతి వాక్యమైనను యుక్తికి అనుభవమునకు సమ్మతముగానేయుండును. అయితే ఊహకు సైతము అందని తత్వముగు ఈ పరబ్రహ్మము ఉన్నది అని చెప్పుటకు ప్రత్యక్షానుభవం ఏమి? అట్టి బ్రహ్మము సాక్షాత్తుగా ప్రత్యక్షమగుచున్నది అని శృతి. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అని చెప్పుచున్నది. అనగా ఈ అనూహ్యతత్వము ఈ లోకమున మనకు ప్రత్యక్షమగుచున్నది. ఈ విషయమునే బ్రహ్మసూత్రములు ఆత్మని చైవం విచిత్ర సంతిహి అని చెప్పుచున్నది.
అనగా అనూహ్యమైన ఆ బ్రహ్మము జీవాత్మగా అవతరించి విచిత్రములైన సిద్ధులను ప్రదర్శించు అనూహ్యతత్వం ఉన్నది అని స్థాపించుట జరుగుచున్నది. ఇదే భగవద్గీత మానుషీం తనుమాశ్రితం అను శ్లోక చరణము ద్వారా బ్రహ్మము మనుష్య రూపమును ఆశ్రయించి ప్రత్యక్షమగుచున్నది అని ఘోషించుచున్నది. పరమాత్మ ప్రత్యక్షమగునప్పుడు ప్రకృతి రూపమును ఆశ్రయించి ఊహకు అందని తత్వము ఉన్నది అని స్థాపించుటకు మాత్రమే అష్టసిద్ధులను ప్రదర్శించును తప్ప మిగిలిన పనులను చేయుటకు ప్రకృతి నియమములను పాటించును. పరమాత్మ భక్తులతో సంభాషణము చేయదలిచినాడు. పరమాత్మ ఒక శిలా విగ్రహమును ఆశ్రయించి వ్యక్తమైనచో అష్టసిద్ధులను ప్రదర్శించుటయే కాక సంభాషించుటకును ఒక సిద్ధిని ప్రదర్శించవలెను. శిలా విగ్రహము సంభాషించినప్పుడు సిద్ధి ప్రదర్శనము చేయక తప్పదు కదా. అట్లు కాక ఒక మనుష్య రూపమును ఆశ్రయించినప్పుడు అనూహ్యతత్వమును బోధించు వరకే సిద్ధుల ప్రదర్శన అవసరం. సంభాషించుటకు సిద్ధుల ప్రదర్శనము అవసరము లేదు. ఎలననగా నరరూపము ప్రకృతి రూపమును అనుసరించియే సంభాషించవచ్చును. తిరుపతిలోనున్న వాసుదేవుని విగ్రహము అనేక మహిమలను చేయుచున్నది. కానీ ఆ విగ్రహ రూపము సంభాషించినచో అదీను ఒక మహిమయే అగును. అంతేకాక ఆ మహిమలకు విభ్రాంతులైన జనులు స్వామి చెప్పున్నది సరిగా వినలేరు. అట్లు కాక ద్వారకలో ఉన్న కృష్ణుడు కూడా అనేక మహిమలను చేయుచున్నాడు. కానీ కృష్ణుడే సంభాషించవలసి వచ్చినప్పుడు మహిమ అవసరం లేదు. అప్పుడు కృష్ణుని సంభాషణమును జనులు ఎట్టి ఉద్రేకమునకు లోను కాక చక్కగా విదురు. గోటితో త్రవ్వడానికి గొడ్డలి ఎలా? ఒకడు అష్టసిద్ధులు ప్రయోగించి నదిని దాటెను. ఆ విషయమును అతడు తన గురువుకు నివేదించగా గురువు లెంపకాయ కొట్టి శిష్యునితో ఇట్లు చెప్పెను: ఓరి పిచ్చి శిష్య, 1 రూపాయి ఇచ్చినచో పడవవాడు నిన్ను నదిని దాటించును. అంత చిన్న కార్యమునకు సిద్ధిని ఎలా దుర్వినియోగపరిచితివి? కావున భక్తులకు సంభాషణ ద్వారా జ్ఞానబోధనము చేసి తరింపచేయుట అవతారం యొక్క లక్ష్యము. ఇది శిలా విగ్రహము ద్వారా వీలు కాదు. అంతేకాదు, ఔదార్యము, ప్రేమ మొదలగు కళ్యాణ గుణములు నరరూపములోనే స్పష్టముగా కనిపించును తప్ప శిలా విగ్రహములలో గోచరించవు. కావున జడములైన తేజోరూపములకు సూర్యాదులను ఉపాసించు వారికి నేదం తత్ అను శృతి ఈ సూర్యుడు బ్రహ్మము కాదని చెప్పుచున్నది. మరియు అయమాత్మ బ్రహ్మ మొదలగు శృతులు ఈ జీవుడు బ్రహ్మమనియు బోధించుచున్నవి. శిలా విగ్రహములు, చిత్రపటములు మొదలగునవి అట్టి అవతార పురుషుడు ప్రత్యక్షముగా లభించినప్పుడు దర్శనము కొరకు ఉపయోగపడుచున్నవి. కావున ఈ విగ్రహములు, చిత్రములు భక్తికి దోహదము చేయు సాధనములే తప్ప పరమాత్మ యొక్క అవతారములు కాజాలవు. మహావాక్యములన్నీయు పరమాత్మ జీవస్వరూపముగా అవతరించునని చెప్పుచున్నవి. కావున నరావతారమే సత్యమైన పరిపూర్ణమైన అవతారము. ఈ నరావతారం యొక్క విగ్రహములు, చిత్రములు మన సాధనకు సహకరించున్నవి మాత్రమే. కావున దేవతా విగ్రహాదులకు దర్శనమునకు అనుకూలమగు స్నాన, పుష్పాలంకారాది ఉపచారములు మాత్రమే చేయవలెను. అంతే తప్ప అవి అవతారముగా భావించరాదు. పరమాత్మ వీలగునంత వరకు తాను సృష్టించిన ప్రకృతి యొక్క నియమములను అనుసరించియే పనులు చేయును. వీలు కానప్పుడు మాత్రమే
అనూహ్య శక్తులకు అష్టసిద్ధులను ప్రదర్శించును. ఆయన ఆయన యొక్క ఈ లక్షణము నుండి సాధకుడు నేర్చుకొనవలసినది ఏది అనగా, మన పనులకు వీలున్నంత వరకు ప్రకృతి నియమములను అనుసరించియే చేసుకొనవలెను తప్ప వీటికి అనూహ్యమైన దైవశక్తిని ఉపయోగించుటకు కోరుకొనరాదు. పరమాత్మయే తన భార్య అయిన సీత దొంగిలింపబడినప్పుడు అన్వేషణము చేసినే తప్ప తన దివ్య దృష్టిని ఉపయోగించి సీత ఎక్కడ ఉన్నదో తెలుసుకొనలేదు. అయితే ఈ నరావతారం యొక్క బాహ్యస్వరూపమైన శరీరము యొక్క ప్రకృతి నియమానుసారమైన ధర్మములను చూచి జనులు మోసపోవుదురు. భార్య కనిపించక ఎక్కడ ఉన్నదో తెలియక విలపించు రాముడా పరమాత్మని సంశయించి రాముని కేవలం రాజకుమారినిగా చూచి కొందరు ఋషులు ఆతిథ్యముతో అర్చించినారు. సంశయాత్మ వినశ్యతి అనునట్లు అనుమానించిన ఋషులు తరించలేదు. కానీ అట్టి రాముని పరమాత్మగా గుర్తించి ఏ మాత్రము భక్తిలో లోపము లేక పరిపూర్ణ విశ్వాసముతో అర్చించినది శబరి. మళ్ళొకసారి, కానీ అట్టి రాముని పరమాత్మగా గుర్తించి ఏ మాత్రము భక్తిలో లోపము లేక పరిపూర్ణ విశ్వాసముతో అర్చించినది శబరి. రాముడు సీతజాడ తెలియక విలపించుచుండగా శబరి దోవను కూడా చెప్పినది. కానీ రాముడు సాక్షాత్ పరబ్రహ్మము అను విశ్వాసం ఎక్కడా చెక్కు చెదరలేదు. కావుననే శబరి సశరీరముగా దేవతా విమానములో వైకుంఠము చేరింది. ఈ ఫలము దండకారణ్యమున ఉన్న ఋషులకును ఎవ్వరికి దక్కలేదు. కారణమేమి? ఎంత భక్తి సౌందర్యమున్ననో అనుమానమును కుష్టుమచ్చ ఎక్కడో దాగి ఉండుట చేతనే. కావున భక్తులను పరీక్షించుటకు కూడా అవతారం యొక్క బాహ్యస్వరూపమైన ప్రకృతి ధర్మములను ఉపయోగించుచున్నవి. ఇట్లు పరమాత్మ చేయు పనిలో అనేక అర్థములు ఉండును. మానవులు చాలా వరకు నరావతారమును విశ్వసించలేరు. కశ్చిత్ మామేతి తత్వతః అని గీతలో చెప్పబడినది. వేలాది భక్తులలో ఏ ఒక్కడో నరావతారమును విశ్వసించును. అట్లు విశ్వసించిన వారిలో కూడా ఏ ఒక్కడో నన్ను చేరునని ఈ శ్లోకార్థం. అనగా విశ్వసించిన వారిలో కూడా అవతార శరీర ప్రకృతి ధర్మములను చూచి చాలామందికి మరల అనుమానం వచ్చును. అట్లు అనుమానం వచ్చిన వారందరూ పర్వత శిఖరము నుండి కాలు జారి క్రింద పడిపోయిన వారందరూ అట్టి అనుమానము ఎప్పుడునూ రాకుండా పరిపూర్ణముగా విశ్వసించిన వాడు శబరి వలె కైవల్యమును పొందును. పరమాత్మ ఈ జగత్తులో ఉన్న ఒక చిన్న రూపమును వ్యాపించి అవతరించుచున్నాడని ఈశావాస్యం యొక్క మొదటి వాక్యమునకు అర్థము. ఈశావాస్యమిదం సర్వం. 2 యత్కించి జగత్యాన్ జగత్. ఈ ప్రథమ మంత్రమునకు అర్థమేమి? జగత్ అనగా జజుచి గచ్చతి ఇది జగత్. గచ్చతి ఇది జగత్ అనగా పుట్టుచున్నది మరియు గిట్టుచున్నది అనే అర్థం. ఆద్యంతములు గల ఈ మహాజగత్తులో ఆద్యంతములు గల ఒక చిన్న నరరూపమును సంపూర్ణముగా వ్యాపించి ఈశ్వరుడు అవతరించుచున్నాడని అర్థము. ఒక తీగలో కరెంటు వ్యాపించినట్లు ఇచ్చట తీగ కరెంటు అని 2 ఉండుట ద్వైతము. కరెంటే ప్రధానము, తీగ అప్రధానము అనేది విశిష్టాద్వైతము. కరెంటు తీగ అనున్నది
కరెంటు వేరు తీగ వేరు అనున్నది ద్వైతం. ఇక్కడతో ఈ మెసేజ్ అయిందండి. స్వామి 4:20 అయింది. క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చండి. పాద నమస్కారం స్వామి. నమస్తే. ఒక క్వశ్చన్ భాను సమైక్య గారు అడిగారు. ఆమె ప్రశ్న ఇలా ఉన్నది. ఈ మధ్య కొన్ని రోజుల క్రితము తను ఆహారం తినే సమయంలో అక్కడ ఉన్న వేరే వేరే పదార్థాలు తీసుకునే క్రమంలో పొరపాటున నాన్ వెజ్ ఫుడ్ని తన ప్లేట్లో వేసుకున్నది. అలా వేసుకున్న వెంటనే మీరు ఈ మధ్య కాలంలో అముదాకి ఇచ్చిన డిస్కోర్స్ అంటే మెసేజ్లో నాన్ వెజ్ గురించి రాయడము, నాన్ వెజ్ తినడానికి జంతువుని చంపడం పాపము అని చెప్పడము, ఆ విషయాలు గుర్తు రావడం వెంటనే చాలా భయం వేసి అందులో వేసుకున్న నాన్ వెజ్ ఫుడ్తో పాటు ఉన్న అన్నం కూడా రెండు కలిపి పారబోసి మళ్ళీ కొత్తగా ప్లేట్ తీసుకొని ఆహారం తీసుకున్నది. ఆ తర్వాత ఆలోచించినప్పుడు అరే ఆల్రెడీ పెట్టుకున్న నాన్ వెజ్ ఫుడ్ ఎలాగో వేస్ట్ అయిపోయింది, దాంతో సహా అన్నం కూడా వేస్ట్ చేశానా, ఇక్కడ నేను తప్పు చేశానా, లేకపోతే రెండు పడేయడం తప్పు కాదా అనే సంకోచం తనది. అది తన ప్రశ్న. అక్కడ ఎలాగో నాన్ వెజ్ ఫుడ్ అక్కడ జంతువు చంపబడి తయారు చేయబడింది, అక్కడ కొత్తగా జంతువుని చంపడం లేదు. అక్కడ పొరపాటుతో అన్నం కూడా వేసుకోవడం వల్ల అన్నం కూడా వేస్ట్ చేయడం పాపమే అవుతుందా దాంతో సహా అనేది తన ప్రశ్న. ఓకే, అది నేను రికార్డ్ చేసి పంపిస్తాను స్వామి మీకు. ఓకే ఓకే. నాదొక ప్రశ్న ఉంది స్వామి. నా ప్రశ్న ఏంటంటే అర్జునుడు శ్రీకృష్ణుని స్వామి మీ నిజస్వరూపం చూడాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు ఎందుకు విశ్వరూపం చూపించాడు, ఎందుకు దత్తాత్రేయుల వారి రూపం చూపించలేదు? అంటే ఫస్ట్ ఇన్కార్నేషన్ అంటే ఫస్ట్ అవతారమైన అన్ఇమాజినబుల్ గాడ్కి అవతారమైన దత్తుడే కదా ఫస్ట్ నిజస్వరూపము. అయితే ఎందుకు విశ్వరూపం చూపించాల్సిన వచ్చింది, దానికి అర్థం ఏంటి నాకు అర్థం కాలేదు, అది కొంచెం మీరు వివరించి చెప్పగలరు? ఓకే ఓకే స్వామి. సో ఈ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి స్వామి. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ ఇంకా అడగాలనుకుంటే ఇప్పుడు అడగగలరు త్వరగా. హలో, ఇంకెవరికైనా? పాద నమస్కారం స్వామి. నేను త్రైలోక్య. స్వామి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఎలా ఉంది అంటే, మనం ఒకవేళ మన ల్యాండ్ లో మనం ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా ఎదుటి వాళ్ళు వచ్చేసి ఏదో పాలిటిక్స్ చేసి ఆపడానికి ట్రై చేసినప్పుడు మనం కొంచెం లంచాలు ఇచ్చి మన ల్యాండ్ లో మనం కట్టుకోవడానికే మనం వేరే వాళ్ళకి లంచాలు ఇచ్చేసి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇది కూడా పాపం కిందకే వస్తుందా స్వామి? రికార్డు చేయి భరత్. రికార్డు చేయి. ఓకే స్వామి, ఓకే స్వామి, రికార్డ్ చేస్తాను స్వామి. పాద నమస్కారం స్వామి. థ్యాంక్ యూ. స్వామి ఇంకొక క్వశ్చన్ వచ్చినట్టుంది. శిష్ట్ల యశస్వి గారు, నమస్కారం స్వామి. పితృదోషం వల్ల సంతానం కలగడం లేట్ అవుతుందా, వాటికి పరిహారాలు చెప్పగలరు? అది తన ప్రశ్న. అది కూడా రికార్డ్ చేసి పంపిస్తాను. ఓకే ఓకే సార్. స్వామి ఇంకా ప్రశ్నలు లేవనుకుంటా స్వామి. మహిమా వెళ్ళవచ్చునా? ఓకే ఓకే స్వామి. హలో, అజయ్ గారు ఉన్నారు? అజయ్ గారు ఉన్నారా?
చేశారు? హలో దత్త స్వామి నమస్కారం స్వామి. నమస్తే. ఒక్క నిమిషం స్వామి, ఒక 2 నిమిషాల్లో చదువుతాను. అలాగే. స్వామి నాకు ఇంకొక ప్రశ్న ఉన్నది, అది అడగవచ్చునో లేదో తెలియదు. అడుగు. అయితే ఇప్పుడు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తామసిక గుణాన్ని పెంచుతాయని మీరు అన్నారు కదా స్వామి. అయితే బయట చాలా వరకు మాకు అంటే తిండి పదార్థాలు దొరికేటివన్నీ నిల్వ పదార్థాల కిందకే వస్తాయి. ఇప్పుడు సూపర్ మార్కెట్లో అంతా స్నాక్స్ కింద దొరికే ప్రతి ఒక్క ఐటమ్, బిస్కెట్స్ కానీ ఇవన్నీ నిల్వ కిందకే వచ్చినట్లా, అవన్నీ ఆరోగ్యానికి మంచిది కాదన్నట్లేనా? అవి నువ్వు రికార్డ్ చేయి, ప్రశ్న రికార్డ్ చేయి. ఓకే స్వామి, అది కూడా రికార్డ్ చేసి. ఓకే. ట్రబుల్ వచ్చింది, ఇది ఏదో. ఒక్క నిమిషం సార్. స్వామి మీకు ఇది ప్రశ్న కాదు, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. నాకు ఒక ఆలోచన వచ్చింది స్వామి. అయితే మేమే కదా ఎప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాము. అయితే నేను అనుకున్నాను, అప్పుడు స్వామి కూడా మనకు ఒక ప్రశ్న అడిగితే, కష్టమైన ప్రశ్న, అది దానికి ఆన్సర్ వెతుక్కునే ప్రయత్నంలో మనం జ్ఞానం నేర్చుకుంటాం కదా అని నేను నిఖిల్ సార్కి చెప్పాను. అప్పుడు అయితే నిఖిల్ సార్ దానికి ఏమన్నారంటే, స్వామి ప్రశ్న అట్లా థియరిటికల్ గా అడగరు, డైరెక్ట్ ప్రాక్టికల్ టెస్ట్ పెడతారు అని అన్నారు అనమాట నిఖిల్ సార్. మీరు అడగరా స్వామి అట్లా ఏమైనా థియరిటికల్ గా మాకు ఏదైనా ఒక ప్రశ్న ఇస్తే బాగుంటుందని నాకు ఒక ఆలోచన వచ్చింది. మీ ఉద్దేశం ఏంటి స్వామి? మీ ప్రశ్నలకు నేను సమాధానాలు రాస్తున్నా కదా. అవును స్వామి. ఆ సమాధానాలు నెక్స్ట్ సత్సంగంలో చదువుతున్నారు కదా. అవును స్వామి. ఈ చదివే లోపలే ఆ సమాధానాలు నేరుగా ఆ ప్రశ్నలు అడిగిన వాళ్ళకు ముందే ఎందుకు పంపించరు? అది నా ప్రశ్న. వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు నేను మీకు చేరగానే అంటే ఎవరి ప్రశ్నలు వాళ్ళ ఈమెయిల్స్కి ఎందుకు పంపించరు మీరు? తర్వాత చదివితే చదవచ్చు, సత్సంగంలో చదివితే చదవచ్చు, అందరికీ తెలుస్తుంది కాబట్టి. బట్ ప్రశ్న అడిగిన వాళ్ళకు ఆన్సరు ఇమ్మీడియట్ గా మీరు వాళ్ళ ఈమెయిల్కి పంపిస్తే మంచిదని నా ఉద్దేశం. ఓకే స్వామి, అదే నా ప్రశ్న. ఓకే స్వామి. ఓకే సార్. ఓకే సార్. చాలా బాగుంది సార్. ఎందుకంటే వాళ్ళు ప్రశ్న అడిగిన తర్వాత కాస్త ఉత్కంఠగా ఉంటారు కదా. అవును స్వామి. అది తొందరగా వాళ్ళ ఆన్సర్ రిసీవ్ అయితే వాళ్ళు సంతోషిస్తారు. తర్వాత మీరు సత్సంగంలో చదవచ్చు, అది వేరు విషయం. స్వామి యాక్చువల్గా చాలా పెండింగ్ మెసేజెస్ ఉన్నాయి స్వామి, సర్క్యులేట్ చేయడానికి కూడా. రోజుకి ఒకటి అలా మళ్ళీ అలా కంటిన్యూస్గా 3-4 రోజులు అయిన తర్వాత కొంచెం ఒక రోజు గ్యాప్ అలా ఇవ్వాల్సి వస్తుంది స్వామి. లేకపోతే కంటిన్యూస్గా పంపిస్తే జనాలు నేనంటే ఏంటంటే క్వశ్చన్స్ అందరికి పంపమని కాదు, ఎవరు క్వశ్చన్ వేశారో ఓకే 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 వాళ్ళ ఆన్సర్ వాళ్ళ వరకే. ఓకే ఓకే స్వామి. వాళ్ళ వరకు పంపిస్తే వెంటనే అది వాళ్ళకు చేరితే వాళ్ళకు కొంచెం బాగుంటుంది, అది సంతోషిస్తారు. ఇమ్మీడియట్ గా అంతసేపు సత్సంగం దాకా వెయిట్ చేయకుండా వాళ్ళకి ఆన్సర్ వస్తుంది కదా. ఓకే స్వామి. ఎవరి ప్రశ్న ఆన్సర్ వాళ్ళకి పంపించేసి ఓకే స్వామి
తర్వాత చదవటం సత్సంగంలో చదవచ్చు, అది నేను. ఓకే. ఓకే స్వామి. ఓకే. హలో అలాగే స్వామి. రైట్. హలో హలో, చదవండి. నమస్కారం. నమస్తే. నమస్కారం సార్. నమస్తే. దవడ నొప్పి నుండి నివారణ కలిగించుట తదుపరి మహిమ. విష్ణు లహరిలో స్వామివారు చేసిన మహిమలు, అంటే రోగ నివృత్తిని, భక్తులకి రోగాల నుండి నివృత్తి కలిగించడంలో చేసిన మహిమల గురించి చర్చిస్తున్నాము. అందులో తదుపరి మహిమ దవడ నొప్పి నుండి నివారణ కలిగించుట. శ్రీ సిబికే మూర్తి గారి మొదటి కుమార్తె శ్రీమతి శృతకీర్తి గారు. ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో ఆప్యాయతతో భోజనమును అందించుట ద్వారా శ్రీ దత్తస్వామికి ఎల్లప్పుడూ సేవ చేసేవారు. శ్రీ దత్తస్వామి ఆమెకు గల భక్తి శ్రద్ధలను మెచ్చుకునేవారు. ఆమె చాలా రోజులుగా తీవ్రమైన దవడ నొప్పితో బాధపడుతూ ఉండేవారు. ఆ బాధ భరించలేని ఆమె వైద్య నిమిత్తము బెంగుళూరులో డాక్టర్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసినారు. ఆ రోజు శ్రీ దత్తస్వామి వారింటికి వచ్చినారు. శ్రీ దత్తస్వామి వారితో మాట్లాడుతూ, ఈ నొప్పికి నేను చికిత్సను చేస్తాను, చింతించకండి అని చెప్పినారు. శ్రీమతి శృతకీర్తి గారు ఆపరేషన్ చేసే సమయంలో శ్రీ దత్తస్వామి ఆ శస్త్రచికిత్స చేయు డాక్టర్ ద్వారా శస్త్రచికిత్సను చేస్తారు అని భావించినారు. శ్రీమతి శృతకీర్తి గారికి ఆ రోజు రాత్రి ఒక స్వప్నం వచ్చినది. ఆ స్వప్నములో శ్రీ దత్తస్వామి సాక్షాత్కరించి ఆమె దవడకు ఆపరేషన్ నిర్వహించినారు. మరుసటి రోజు ఆమె దవడ నొప్పి నుండి పూర్తిగా శాశ్వతముగా ఉపశమనమును పొంది ఆమె దవడ ఎటువంటి నొప్పి లేకుండా సాధారణంగా కనిపించినది. ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ. ఈ జీవుడు గత జన్మలో ఒక రాజు తనకు నచ్చని ఒక సలహా ఇచ్చినందుకు తన మంత్రిని చెంపదెబ్బ కొట్టాడు. ఆ పాప ఫలితమే ఈ దవడ నొప్పి అని శ్రీ దత్తస్వామి చెప్పినారు. తదుపరి మహిమ దీర్ఘకాలముగా సీతమ్మ గారు అనుభవిస్తున్న తీవ్రమైన తలనొప్పిని నయం చేయుట. శ్రీమతి సీతమ్మ గారు మొదటిసారి శ్రీ దత్తస్వామిని చూచుటకు శ్రీ సిబికే మూర్తి గారి ఇంటికి వచ్చినారు. ఆ సమయంలో శ్రీమతి సీతమ్మ గారు శ్రీ దత్తస్వామిని చూచిన వెంటనే బంగారు కాంతులను వెదజల్లుచు ప్రకాశవంతమైన కాంతులతో వెలిగిపోవుచున్న కాంతి కిరణములు శ్రీ దత్తస్వామి వారి శిరస్సులోనికి ప్రవేశించుటను ఆమె దర్శించినారు. ఆమె చాలా కాలము నుండి తీవ్రమైన తలనొప్పితో బాధపడుచుండేవారు. శ్రీ దత్తస్వామి ఆమెను ఒకసారి పరికించి చూసి నవ్వినారు. శ్రీమతి సీతమ్మ గారు తలనొప్పి శాశ్వతముగా మాయమైపోయినది. కానీ శ్రీ దత్తస్వామి 3 రోజుల పాటు తీవ్రమైన శిరోవేదనతో బాధపడినారు. ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ. శ్రీమతి సీతమ్మ గారు గత జన్మలో మహాలక్ష్మీదేవికి పరమ భక్తురాలు. ఆమె ఆ జన్మలో తాను అమ్మవారికి ప్రార్థన చేయు సమయంలో ఆమె ప్రార్థనకు తన అరుపులతో ఆటంకము కలిగించిన ఒక ఆవు శిరస్సుపై కొట్టిన ఫలితమే ఈ జన్మలో ఆమె అనుభవించిన ఈ శిక్ష అని శ్రీ దత్తస్వామి చెప్పినారు. తదుపరి మహిమ నా తల్లిగారికి శస్త్రచికిత్స నొప్పుల నుండి నివారణ కల్పించుట. నా తల్లిగారికి ఒకసారి ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగినది. అప్పుడు నా తల్లిగారు ఆ శస్త్రచికిత్స వలన కలిగిన తీవ్రమైన నొప్పులతో బాధపడుచున్నారు. అప్పుడు మా నాన్నగారు మా ఇంటికి వచ్చి నా తల్లిగారు అనుభవిస్తున్న తీవ్రమైన నొప్పులను గురించి మనసులో ఆలోచిస్తూ శ్రీ దత్తస్వామి వారికి నమస్కరించినారు. శ్రీ దత్తస్వామి ఒకసారి నవ్వి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ప్రసాదముగా నివేదించబడిన ఒక మధురమైన పదార్థమును, అంటే ఒక స్వీట్ను మా అమ్మగారికి ఇవ్వమని మా నాన్నగారికి ఇచ్చినారు. అప్పుడు సరిగా 9 గంటల సమయం అయినది. సరిగ్గా అదే సమయంలో ఆసుపత్రిలో మా అమ్మగారు అకస్మాత్తుగా ఒక విద్యుత్ షాకు గురి అయిన అనుభూతిని పొందినారు. వెనువెంటనే మా తల్లిగారి శస్త్రచికిత్స నొప్పులు అదృశ్యమైపోయినాయి. ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ. ఈ జీవుడు తన గత జన్మలో వట్టిపోయిన ఒక ఆవును ఒక కసాయికి అమ్మి వేసిన పాప ఫలితమే ఈ జన్మలో అనుభవించిన ఈ శస్త్రచికిత్స వాటి వలన కలిగిన నొప్పులు అని శ్రీ దత్తస్వామి చెప్పినారు. తదుపరి మహిమ కాలిన గాయముల నుండి ఒక చెప్పులు కుట్టే వ్యక్తిని రక్షించుట. ఒకరోజు అకస్మాత్తుగా పెద్ద కాలిన గాయములు గల బొబ్బలు శ్రీ
దత్తస్వామి శరీరమంతటా వ్యాపించినాయి. ఆకస్మికముగా ఏర్పడిన ఈ కాలిన గాయముల బొబ్బలు చూసి భక్తులందరూ పెద్ద షాకు గురైనారు. తన చిన్నప్పటి నుండి శ్రీ దత్తస్వామిపై ఎంతో ఆప్యాయత ఉన్న తన స్వగ్రామములో నివసించు రామస్వామి అను ఒక చెప్పులు కుట్టే వ్యక్తి యొక్క కాలిన గాయములను తమ శరీరముపై తీసుకున్నానని శ్రీ దత్తస్వామి భక్తులకు వివరించినారు. శ్రీ దత్తస్వామి 3 రోజుల పాటు ఆ తీవ్రమైన కాలిన గాయములను అనుభవించినారు. వైద్య సహాయం తీసుకున్నానని భక్తులు చేసిన ప్రతిపాదనను శ్రీ దత్తస్వామి తిరస్కరించినారు. 4వ రోజున ఆ కాలిన గాయములు వాటంతటవే అదృశ్యమైనాయి. ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ. ఈ చెప్పులు కుట్టే రామస్వామి గత జన్మలో ఒక బ్రాహ్మణ మహిళ. ఆమె తన కోడలిపై వేడి నూనె పోసి హింసించినది. ఆ పాప ఫలితమే ఈ జన్మలో ఈ కాలిన గాయములు అని శ్రీ దత్తస్వామి చెప్పినారు. తదుపరి మహిమ అధిక రక్తపోటుతో బాధపడుచున్న ఒక భక్తుని నయము చేయుట. శ్రీ సత్యనారాయణ గారు భగవంతునిపై భక్తి విశ్వాసములు కలిగిన ఒక మంచి భక్తుడు. ఆయన మంచి ధర్మ ప్రవృత్తి కలిగిన వ్యక్తి. శ్రీ సత్యనారాయణ గారు ఈ జన్మలో శ్రీ దత్తస్వామికి భక్తుడు కాదు, కానీ శ్రీ దత్తస్వామిని చాలా గౌరవించేవారు. శ్రీ సత్యనారాయణ గారు ఒకసారి అధిక రక్తపోటుతో బాధపడుతున్నప్పుడు శ్రీ దత్తస్వామి వారింటికి వెళ్ళి వారి పక్కన కూర్చుని, మీ దగ్గర ఉన్న రక్తపోటును పరీక్షించే పరికరము ద్వారా ఇప్పుడు మీ రక్తపోటును ఒకసారి చూడండి అని అడిగినారు. అప్పుడు వారి వద్ద గల పరికరము ద్వారా శ్రీ సత్యనారాయణ గారు తమ రక్తపోటును పరీక్షించుకొనగా వారి రక్తపోటు సాధారణ స్థితిలోకి వచ్చినది. వారి అధిక రక్తపోటు అప్పటి నుండి సాధారణ స్థితిలోనే ఉన్నది. శ్రీ దత్తస్వామి మా ఇంటికి తిరిగి వచ్చిన తరువాత శ్రీ దత్తస్వామికి రక్తపోటును పరీక్ష చేయగా ఆ రోజు రాత్రి అంతయు శ్రీ దత్తస్వామి అధిక రక్తపోటుతో బాధపడినారు. ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ. ఈ జీవుడు గత జన్మలో ఒక బ్రాహ్మణ మహిళ రక్తపోటును వృద్ధి చేసే విధముగా కఠినమైన మాటలతో తన భర్తను ఎల్లప్పుడూ హింసించేది. ఈ జన్మలోని ఈ రక్తపోటు ఆ జన్మలోని ఆ పాప ఫలితమే. శ్రీ సత్యనారాయణ గారు ఈ జన్మలో నేను ధరించిన ఈ చొక్కా అంటే ఈ నరావతారంనకు భక్తుడు కాకపోవచ్చు, కానీ ఆయన నా భక్తుడే అని శ్రీ దత్తస్వామి చెప్పినారు. తదుపరి మహిమ అంతుపట్టని గుర్తించుటకు వీలు కాని వ్యాధి నుండి ఒక భక్తురాలిని రక్షించుట. శ్రీ సిబికే మూర్తి గారి 2వ కుమార్తె శ్రీమతి రమాసుందరి గారు గుర్తించలేని అంతుపట్టని వ్యాధితో బాధపడేవారు. వైద్యులు వారిని పరీక్షించి ఆమెకు ఎటువంటి వ్యాధి లేదని చెప్పారు. వ్యాధి బాధ ఏమిటంటే ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆమె తీవ్రమైన నిరాశకు గురయ్యేవారు. అప్పుడు ఆమె శరీరమంతయు తీవ్రముగా వణుకుచు అవే ఆమె ఆఖరి నిమిషముల అనే విధముగా తీవ్రమైన నొప్పులతో బాధపడుచుండేవారు. అనారోగ్యం యొక్క తీవ్రత అంతిమ దశలో ఉన్నందున శ్రీ సిబికే మూర్తి గారు మరియు ఆయన భార్య శ్రీమతి రమాసుందరి గారితో హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్ నుండి వారు విజయవాడలో ఉద్యోగం చేయుచున్న తమ పెద్ద కుమారునికి ఫోన్ చేసి ఈ వ్యాధి విషయమును గురించి శ్రీ దత్తస్వామికి వివరించమని చెప్పినారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకే శ్రీ దత్తస్వామి వారింటికి వచ్చారని, ఆ రోజు వారి కుటుంబ సభ్యులలో ఒకరి గడువు ముగియబోతున్నదని శ్రీ దత్తస్వామి తనకు చెప్పినారని వారి పెద్ద కోడలి ద్వారా తెలుసుకొని వారు ఆశ్చర్యపోయినారు. ఆ రోజు జరగబోవు మరణమును ఆపుటకు శ్రీ దత్తస్వామి అప్పటికే పరమేశ్వరుని అనేక భజనల ద్వారా స్తుతిస్తున్నారు. శ్రీ సిబికే మూర్తి గారి పెద్ద కుమారుడు శ్రీ భాస్కర్ గారు తన తండ్రి గారు శ్రీ దత్తస్వామితో ఫోన్లో మాట్లాడాలనుకున్నారని శ్రీ దత్తస్వామికి సమాచారంను ఇచ్చినారు. శ్రీ దత్తస్వామి బదులిస్తూ, అవసరము లేదు, నేను అదే పనిలో ఉన్నానని మీ నాన్నగారికి చెప్పండి అని అన్నారు. శ్రీమతి రమాసుందరి గారు ఆ ప్రమాదము నుండి ఆనాటికి రక్షింపబడినారు. మరుసటి రోజు శ్రీ దత్తస్వామి హైదరాబాద్లోని శ్రీమతి రమాసుందరి గారి ఇంటికి వెళ్ళినారు. శ్రీమతి రమాగారు మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ఆ వ్యాధి ప్రభావమునకు గురి అయినారు. ఆ సమయంలో
శ్రీ దత్తస్వామి వారింట్లో ఒక మంచముపై విశ్రమించినారు. ఆ తీవ్రమైన వ్యాధితో బాధపడుచున్న శ్రీమతి రమాగారు నిరంతరముగా వస్తున్న కన్నీటి ధారలతో శ్రీ దత్తస్వామి పాదములను గట్టిగా పట్టుకొని తనను రక్షించమని ప్రాధేయపడినారు. తీవ్రముగా బాధపడుచున్న శ్రీమతి రమాగారిని చూసి వారి నాన్నగారైన శ్రీ సిబికే మూర్తి గారు, స్వామి, ఆమెను రక్షించగలిగితే రక్షించండి, లేదా ఆమెను చంపేయండి అని శ్రీ దత్తస్వామితో అన్నారు. అప్పుడు శ్రీ దత్తస్వామి వారితో, నాకు సత్యమైన భక్తులైన మీరు కూడా ఇలా మాట్లాడుచున్నారా అని చెప్పి వెంటనే లేచి నిలబడి పరమేశ్వరునిపై భజన గానము చేస్తూ ఆమె శిరస్సుపై తమ అమృత హస్తమును ఉంచినారు. వెనువెంటనే శ్రీమతి రమాగారు ఆమె అనుభవిస్తున్న తీవ్రమైన వ్యాధి నుండి శాశ్వతముగా ఉపశమనమును పొందినారు. ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ. ఈ జీవుడు గత జన్మలో ఒక ప్రభుత్వ వైద్యుడు. ఆమె వైద్యునిగా ఉన్నప్పుడు వైద్యము కొరకు వచ్చిన రోగుల నుండి పెద్దగా లంచములను తీసుకునేవారు. ఆ లంచములను ఇవ్వలేని రోగులు నిరాశకు గురి అయ్యేవారు. ఆ పాప ఫలితమే ఈ వ్యాధి అని చెప్పినారు. తదుపరి మహిమ. తీవ్రమైన అనారోగ్యము నుండి శిశువును రక్షించుట. శ్రీ రామ్నాథ్ గారు దత్తావతారులైన శ్రీ అక్కల్కోట మహారాజు యొక్క గొప్ప భక్తుడు. శ్రీ దత్తాత్రేయుని వర్తమాన అవతారమైన శ్రీ దత్తస్వామి కూడా శ్రీ రామ్నాథ్ గారిని తమ ప్రియమైన భక్తునిగా భావించేవారు. శ్రీ దత్తస్వామి యొక్క పరిపూర్ణ కరుణా కటాక్షముల చేత అనుగ్రహించబడిన శ్రీ రామ్నాథ్ గారు తమ లౌకిక జీవితంలో కూడా మంచి అభివృద్ధిని సాధించగలిగినారు. శ్రీ దత్తస్వామి ముంబైకి వెళ్ళినప్పుడల్లా విజయవాడకు తిరిగి ప్రయాణించుటకు ముందు 2 నుంచి 3 రోజులు వారి ఇంట్లో ఉండాలని శ్రీ దత్తస్వామి నియమము. ఎంతో అంకిత భావము గల ఆ దంపతులు ఇరువురు శ్రీ దత్తస్వామికి ఎంతో ఆప్యాయతతో సేవ చేసేవారు. ఒకసారి తీవ్రమైన అనారోగ్యముతో బాధపడుతున్న వారి శిశువు రుద్రికను ఆసుపత్రిలో చేర్పించినారు. అప్పుడు విజయవాడలో ఉన్న శ్రీ దత్తస్వామి ఆ శిశువు కోలుకొనవలెనని బ్రహ్మదేవునిపై సంస్కృతములో శ్రీ దత్తస్వామిచే రచించబడిన ఒక సుదీర్ఘ భజనను గానము చేసినారు. వారి శిశువు వెంటనే ఈ భజన భక్తి గంగలో ముద్రితమై ఉన్నది. వారి శిశువు వెంటనే తన అనారోగ్యము నుండి పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతురాలైనది. ఆ పాట యొక్క అర్థం, నేను బ్రహ్మదత్తులను ప్రార్థిస్తున్నాను, వారు మాత్రమే ఆయన చేత నుదుటిపై రచించబడిన మునుపటి తీర్పును సవరించగల సామర్థ్యము కలిగిన వారు. లలాటరేఖాం కర్మబద్ధాం పరిమార్ష్టుం యః కేవలోహి సర్వసమర్థో లేఖకోయం దాతారంతం మూలమూలం. ఈ భజన భక్తి గంగా అనే పుస్తకంలో ఉన్నది. మరొక సందర్భంలో శ్రీ రామ్నాథ్ గారి సమీప బంధువు ఒకరు తీవ్ర అనారోగ్యంకు గురి అయినారు. ఆమెను గురించి శ్రీ దత్తస్వామికి ఫోన్ చేసి చెప్పినప్పుడు శ్రీ దత్తస్వామి శ్రీ రామ్నాథ్ గారితో ఆమె చెవిలో రామనామమును జపించండి అని చెప్పినారు. మరుసటి రోజున ఆమె తన గడువు తీరటంతో మరణించినారు. ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ. ఈ శిశువు గత జన్మలో ఒక వ్యాపారి. అతడు తన గత జన్మలో ఎక్కువ లాభములను తీసుకున్నందుకు ఇప్పుడు ఈ అనారోగ్యం ద్వారా శిక్షించబడినాడు. 2వ వ్యక్తి జీవితకాలమును పొడిగించుటకు ఆమెకు అర్హత లేదు. అందువలన ఆమె విషయములో శ్రీ దత్తస్వామి జోక్యము చేసుకొనలేదు అని చెప్పినారు. నమస్కారం స్వామి. జ్ఞానం వేహ విభూతిర్వా యత్కించిత్ దర్శితం మయా సర్వం దత్త గురోరేవా చాపల్యంతు మమ ధ్రువం. నమస్కారం స్వామి. నమస్తే స్వామి, మీ పాద పద్మాలకు నమస్కారం స్వామి. నమస్తే. చెప్పు, పాడు. భక్తి గంగ 15వ గీతం స్వామి. మూడు నామాల మెరిసేటి మొనగాడ, మూడు మూర్తులకు మూలమైనట్టివాడా, భక్తి మధ్యము త్రాగు ఉన్మత్తుడా, ధర్మాల తన్నేటి శ్రీదత్తుడా,
గోపికలతో గూడు శ్రీకృష్ణుడా, నీలీలలే శ్రీ వెంకటేశుడా. మూడు నామాల మెరిసేటి మొనగాడ, మూడు మూర్తులకు మూలమైనట్టివాడా. పద్మకై ప్రతి రాత్రి దిగి వచ్చేవు, భక్తి ప్రభావమిదియని చాటేవు. స్వార్థముల తీర్చుకొన గిరినెక్కేరు, వారికి శీలామూర్తి కనిపించేను. మూడు నామాల మెరిసేటి మొనగాడ, మూడు మూర్తులకు మూలమైనట్టివాడా. భక్తులకు చేతనగ మాటలాడేవు, స్వార్థులకు శిలగానే గోచరించేవు. పాషాణ విగ్రహమే స్వార్థ జీవులకు, కరుణారసార్ణవము భక్త జీవులకు. మూడు నామాల మెరిసేటి మొనగాడ, మూడు మూర్తులకు మూలమైనట్టివాడా. కోరికలు తీర్చుకొనవచ్చు లుబ్ధులకు, మాటలాడిన గాని మౌనమిచ్చేవు. మాటలాడగ నీవే స్వయముగా కొండ, దిగి ఒత్తువా స్వార్థరహిత భక్తులకు. మూడు నామాల మెరిసేటి మొనగాడ, మూడు మూర్తులకు మూలమైనట్టివాడా. పద్మావతి ప్రేమ ఎంత గాఢమో, తెలియంగతరమౌని దేవతలకైనా. కాలినడకని వచ్చు కొండరాళ్లలో, ప్రతి రాత్రి పాదములు బొబ్బలెక్కగా. మూడు నామాల మెరిసేటి మొనగాడ, మూడు మూర్తులకు మూలమైనట్టివాడా. లుబ్ధులకు పగలంత రాతి పాదములు, కఠినంబులైయుండు మార్పులేకాయే. అర్ధరాత్రులవియే మారు పద్మాకై, చరణ పద్మములుగా కోమలంబులై. మూడు నామాల మెరిసేటి మొనగాడ, మూడు మూర్తులకు మూలమైనట్టివాడా. మూడు మూర్తులకు మూలమైనట్టివాడా. మూడు మూర్తులకు మూలమైనట్టివాడా. జై గురుదత్త. చాలా బాగుంది. స్వామి జయ గురుదత్త స్వామి. నీ రమాసుందర్ని స్వామి. చెప్పు. దత్తాష్టకం పడతాను స్వామి. ఇంకోటి పాడు. బ్రహ్మ విష్ణు శివాఖ్యానాం మూర్తీనాం మూలహేతవే, త్రిమూర్తి ముఖ పద్మాయ దత్తాత్రేయాయ తే నమః. అరుణస్యామధావళ్యా వర్ణమిశ్రమవర్ణినే, అనసూయైక భాగ్యాయ దత్తాత్రేయాయ తే నమః. శంఖం చక్రం త్రిశూలం చ ఢక్కామపి కమండలం, బిభ్రతేక్షస్రజం హస్తై దత్తాత్రేయాయ తే నమః. కుర్వతే భావమాత్రేణ సృష్టిస్థితిలయానపి, సర్వదేవ స్వరూపాయ దత్తాత్రేయాయ తే నమః. గురూణాం గురురాజాయ
श्रुतीनां श्रुतयेऽपि च शास्त्राणामपि शास्त्राय दत्तात्रेयाय ते नमः। बालोन्मत्तवदीक्षाय सर्वलीला विहारिणे अवधूतैकलक्ष्याय दत्तात्रेयाय ते नमः। करुणावाहिनी मूला वात्सल्यार्णवचक्षुषे आह्वानदेव दृष्टाय दत्तात्रेयाय ते नमः। श्रितानुधर्तुकामाय कलौ सर्वगताय च साध्यानि ददते दत्तात्रेयाय ते नमः। फलश्रुति श्रीदत्तात्रेयदेवस्य पुण्यं कृष्णकृताष्टकम् पठतां स्यादिह मुद्रा फलमीप्सितमक्षयम्। ओम शांति शांति शांति। गुरुदत्त श्रीदत्त प्रभुदत्त दत्तయ్య స్వామి నమస్కారం స్వామి. గురుదేవ దత్త. నమస్తే. నెక్స్ట్ నిఖిల్ భక్తి గంగా. పానుష్కం స్వామీజీ. yes playing స్వామి. yes. गुरूणां गुरोर्दत्त देवस्य साक्षात् महाज्ञानवारासि रूपस्य रम्ये गुरोरङ्घ्रिपद्मे मनश्चेन्न लग्नं ततः किं ततः किं ततः किं ततः किं त्रिमूर्तिस्वरूपस्य दत्ताह्वयस्य त्रिलोकादिमध्यान्तिमस्थानहेतुः गुरोरङ्घ्रिपद्मे मनश्चेन्न लग्नं ततः किं ततः किं ततः किं ततः किं निवृत्तिप्रवृत्तिप्रबोधप्रमाण प्रकाशार्थसन्धान दत्तद्विजस्य गुरोरङ्घ्रिपद्मे मनश्चेन्न लग्नं ततः किं ततः किं ततः किं ततः किं समुद्धर्तुमस्मान् समेतस्य भूयो नराकारमाश्रित्य दत्तस्य भूमौ गुरोरङ्घ्रिपद्मे मनश्चेन्न लग्नं ततः किं ततः किं ततः किं ततः किं त्रिदेवात्मनो दत्तनाम्नो महर्षे श्रुतिस्मार्थविज्ञानसिद्धान्तकर्तुः गुरोरङ्घ्रिपद्मे मनश्चेन्न लग्नं ततः किं ततः किं ततः किं ततः किं पवित्रानसूयात्रिपुत्रस्य रक्षा श्रितस्याभितो धेनुधर्मश्ववेदैः गुरोरङ्घ्रिपद्मे मनश्चेन्न लग्नं ततः किं ततः किं ततः किं ततः किं महाब्रह्मतेजोभिरत्युज्ज्वलस्य सुकाशाय चेलस्य दत्तोत्तमस्य गुरोरङ्घ्रिपद्मे मनश्चेन्न लग्नं ततः किं ततः किं ततः किं ततः किं सुवेदान्तवर्षान्त दत्ताम्बुदस्य क्वचित् विद्युदाघात सिद्धान्तभासः गुरोरङ्घ्रिपद्मे मनश्चेन्न लग्नं ततः किं 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 भैरवायते कालभैरवायते प्रदक्षिणानि मे देवमूढभक्तस्य भैरवायते कालभैरवायते
प्रदक्षिणानि मे देवमूढभक्तस्य काशिकापुरी क्षेत्रलोकपालनं पिङ्गलेक्षणा स्फुरणमात्रमेव ते भुवनभाण्डक प्रलयभस्मकारको गर्जनोद्धत ध्वनिकणस्तव प्रभो भैरवायते कालभैरवायते प्रदक्षिणानि मे देवमूढभक्तस्य भैरवायते कालभैरवायते प्रदक्षिणानि मे देवमूढभक्तस्य अष्टसिद्धयोऽप्यष्टभूतिभिः सह भूतनाथ ते करुणलेशसम्भवाः सारमेयवत् त्वयि समर्पितार्थिनां बोधयत्यहो शुनकवाहनं तव भैरवायते कालभैरवायते प्रदक्षिणानि मे देवमूढभक्तस्य भैरवायते कालभैरवायते प्रदक्षिणानि मे देवमूढभक्तस्य अरुणवाससं भैक्ष्यभस्त्रिकाभुजं साग्निपात्रकं पृथुलमार्जनीधरम् श्मश्रुभीकरं कालदण्डमण्डितं कालिकापतिं कालकालमाश्रये भैरवायते कालभैरवायते प्रदक्षिणानि मे देवमूढभक्तस्य भैरवायते कालभैरवायते प्रदक्षिणानि मे देवमूढभक्तस्य प्रदक्षिणानि मे देवमूढभक्तस्य प्रदक्षिणानि मे देवमूढभक्तस्य पानवस्कन स्वामी जी। हेलो हाँ, पानवस्कन स्वामी जी। या नमस्ते హలో హలో కంక్లూడ్ చేద్దామా? ఇంకొక పాట పాడింది దేవి సత్సంగంలో నిన్న కొత్త పాట నిఖిల్ some new song was sung by yesterday satsanga. Swamiji asking about that. Swamiji, Bhairava these songs are the new ones, Swamiji. Then yesterday we also played some old ones. but yesterday acha these two songs These two songs are new. Swamiji, the Datta Guru Ashtakam was sung earlier, but it was not recorded. So this time it is recorded. And Kala Bhairava is a new one. New one. Okay. But in your letter, you wrote some two songs. Yes, Swamiji, that is still not recorded, Swamiji. Kimasti Datte Kamal. Okay. Okay. Shall I play some other one? If you like. Actually, after hearing the songs sung by Devi, yes, my devotion is increasing on God. Previously, I was devotee, no doubt, but my devotion has increased very much after hearing the songs sung by Devi. Okay. స్వామి మన పెంచుకోమని చెప్తున్నారు డివోషన్ అలాగా అందరికీ చెప్తున్నారు ఈ విధంగా. అంటే దేవి సాంగ్లు వింటే ఇప్పుడు అందరికి డివోషన్స్ పెరుగుతుంది, నాకే పెరుగుతుంది, అందరికి పెరగాలి అని చెప్తున్నారు. అంతే కదా స్వామి? So if you want to sing a new song, my favorite song, that you know that my favorite song. Vande Tiramyam. Vande Tiramyam. Yes, Swamiji, I'll play. Yes.
वन्देति रम्यं विश्वैकगम्यं उन्मत्तदत्तं गुरुदेवं वन्देति रम्यं विश्वैकगम्यं उन्मत्तदत्तं गुरुदेवं वेदान्तसारं नानावतारं भक्तोपकारं भजदत्तं भक्तोपकारं भजदत्तं वन्देति रम्यं विश्वैकगम्यं उन्मत्तदत्तं गुरुदेवं संसारपारं रुद्राक्षहारं निहारगौरं भजदत्तं निहारगौरं भजदत्तं वन्देति रम्यं विश्वैकगम्यं उन्मत्तदत्तं गुरुदेवं काषाय चीलं पात्राक्षमालम् आम्नाय मूलं भजदत्तं आम्नाय मूलं भजदत्तं वन्देति रम्यं विश्वैकगम्यं उन्मत्तदत्तं गुरुदेवं ज्वालाक्षिफालं दत्तात्रिशूलं कण्ठाय नीलं भजदत्तं कण्ठाय नीलं भजदत्तं वन्देति रम्यं विश्वैकगम्यं उन्मत्तदत्तं गुरुदेवं पादान्तशक्रं विच्छिन्ननखं श्रीशङ्खचक्रं भजदत्तं श्रीशङ्खचक्रं भजदत्तं वन्देति रम्यं विश्वैकगम्यं उन्मत्तदत्तं गुरुदेवं कन्दर्परूपं सौन्दर्यदीपं योगीन्द्रभूपं भजदत्तं योगीन्द्रभूपं भजदत्तं वन्देति रम्यं विश्वैकगम्यं उन्मत्तदत्तं गुरुदेवं मन्त्राब्जबीजं तन्त्रार्थभाजं श्रीयन्त्रराजं भजदत्तं श्रीयन्त्रराजं भजदत्तं वन्देति रम्यं विश्वैकगम्यं उन्मत्तदत्तं गुरुदेवं उन्मत्तदत्तं गुरुदेवं उन्मत्तदत्तं गुरुदेवं వెరీ గుడ్ వెరీ గుడ్ అని स्वामी हेलो స్వామి स्वामी जी हेलो tell me hello hey Swami ji please forgive me if I do any mistakes Swami ji no mistake okay very good excellent hani స్వామి ఓకే సార్ పరబ్రహ్మ సమారంభా స్వామి పరబ్రహ్మ సమారంభా శ్రీదత్తాత్రేయ మధ్యమాం శ్రీదత్తస్వామి పర్యంతాం వందే గురు పరంపరాం సర్వ విశ్వన్యస్తపాద పద్మాయతే వామహస్తాలోల వేద శాస్త్రాయతే జ్ఞాన సూర్యాయతే దత్తరూపాయతే శ్రీవేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాల కృష్ణాయ వందనం గురుదత్త శ్రీదత్త ప్రభుదత్త పాహి మాం విధిదత్త హరిదత్త హరదత్త రక్షమాం పాహి మాం దత్త రక్షమాం దత్త. నమస్కారం స్వామి. నమస్తే. పాద నమస్కారం స్వామి. నమస్తే. నమస్కారం స్వామి. పాద నమస్కారం. నమస్తే. పాద నమస్కారం స్వామి. పాద నమస్కారం నమస్తే. నమస్తే. పాద నమస్కారం స్వామి. పాద నమస్కారం స్వామి. పాద నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. పాద నమస్కారం స్వామి. నమస్తే. పాద నమస్కారం స్వామి.
నమస్తే నమస్తే స్వామి. నమస్తే స్వామి నమస్కారం స్వామి. నమస్తే గురుదేవ దత్త. నమస్కారం స్వామి. నమస్తే నమస్తే స్వామి మీ పాద పద్మాలకు నమస్కారం స్వామి. నమస్తే నమస్తే నమస్కారం స్వామి. నమస్తే పాద నమస్కారం స్వామీజీ. నమస్తే. రే పెద్దబాబు నమస్కారం. నమస్తే. పాద నమస్కారాలు స్వామి. జై గురుదత్త. నమస్తే నమస్తే ఆపల్నా? నమస్కారం స్వామి.